బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి గురుమూర్తే త్వాం నమామి కామాక్షి శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ కార్యక్రమం ఈసారి శివశక్తి సందర్శనం అనే పేరుతో జరుగుతున్నది. శివశక్తి అనగానే మనకు శివుడు శక్తి అనిపిస్తుంది. శివుని యొక్క శక్తి రెండు మాటలు అనుకోవచ్చు. శివుని యొక్క శక్తి, శివుడు శక్తి. శివుని యొక్క శక్తి అంటే ఒకటే అని తెలుస్తున్నది. శివుడు శక్తి అంటే రెండు అనిపిస్తుంది. అంటే రెండుగా కనిపిస్తున్నా ఒకటే అనిపించేదే శివశక్తి తత్వము. దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక విధంగా ఇది ఒక ప్రవచనం అనుకోకుండా మనందరం చేసుకొని ఒక ఉపాసన, శివశక్తి సమారాధన అని తెలుసుకోవాలి. ఎందుకంటే పవిత్రమైన పూర్ణిమ ఘడియల్లో, పావనమైన ఆషాఢ మాసంలో మనం ఈ శివశక్తి అర్చన చేసుకోబోతున్నాం. ఈ అర్చన శివ కళ్యాణోత్సవంతో హిందూ టెంపుల్లో సంపూర్ణం కాబోతున్నది. అయితే శివశక్తి అనే మాట చాలా ప్రసిద్ధిగా సనాతన ధర్మంలో వాడబడుతున్నది. ఆ మధ్య కొంతకాలం క్రితం భారతదేశం విజయవంతంగా ప్రయోగించినటువంటి అంతరిక్ష నౌక చంద్రమండలంలో చంద్రయాన్ అడుగు వేసినప్పుడు ఆ గుర్తుని సంస్కారం కలిగిన, సంస్కృతి తెలిసిన మహానుభావుడు శివశక్తి అని పేరు పెట్టాడు. గుర్తుంది కదా. చాలా విశేషమైన అంశం. అసలు ఈ శివశక్తి గురించి మాట్లాడితే శివశక్తి శివశక్తి అనుకుంటేనే ఒక మహామంత్రం అండి. చిన్న విషయం కాదు ఇక్కడ. అసలు ఈ శివశక్తి తత్వం గురించి తంత్రశాస్త్రం చాలా విషయాలు చెప్తుంది. తంత్రశాస్త్రం అంటే కొంత అవగాహన అందరికి ఉండవచ్చు. ఉపాసనా శాస్త్రం అంటారు దాన్ని. ఉపాసించడానికి తీసుకునే తంత్రం. అందులో తాత్వికత కూడా ఉంటుంది. సత్యదర్శనం అంటారు. తాత్వికత అంటే సత్యం ఏదో అది చూపిస్తుంది. ఈ సత్యం గురించి చెప్పేటప్పుడు తంత్రములు శివశక్తి గురించి అనేక విషయములు చూపిస్తూ శివశక్తులను బహురూపాలతో ఉపాసించడం అనే పద్ధతి ఒకటి చూపిస్తున్నది. ఉపాసన ప్రక్రియలో శివశక్తి ఉపాసన బహురూపాలతో ఉంటుంది. ప్రసిద్ధిగా మన తెలుగు, తమిళ ఇత్యాదులకు తెలిసింది శ్రీ విద్య కనుక శ్రీ విద్య అమ్మవారి ఉపాసన ప్రక్రియలో ఒకటి. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. కాళీ, తార ఇత్యాదులన్నీ కూడా. అయితే మనం అనేక ఉపాసనలు చేసేయాలి, అనేక చేసినట్టు ఆత్రం కానీ ప్రమాదకరం కూడా. ఏ ఒక్కటి గట్టిగా చేసినా అదే సిద్ధినిస్తుంది. కానీ ఎక్కడ చూసినా శివశక్తి ఉపాసన అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. మన వైష్ణవం అనేది అంతా వైష్ణవం, శైవం ఇవన్నీ ఉపాసనా భేదములైన తత్వతః అంతా శివశక్తే. ఈ శివశక్తి గురించి వేదములు మొదలుకొని ఏ శాస్త్రాలు ఎలా చెప్తున్నాయో చెప్పుకునే ప్రయత్నమే
ఈ 5 పూటల ప్రవచనం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది ఒక విస్తారమైన సముద్రం అంతటిది. అయినప్పటికీ వారిని శరణు వేడి వారి కృపతో వారి గురించి పలకమని వారినే ప్రార్థిస్తూ చెప్పుకుంటున్నాం. ఇక్కడ శివశక్తి అనేటువంటి మాట మనకి వినగానే ప్రతి వారికి కొంచెం సాధన ఉన్న వాళ్ళకి గుర్తొచ్చే శ్లోకం ఒకటి ఉంది. సౌందర్యలహరిలో ప్రథమ శ్లోకం, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్య ప్రభవతి. ఇది ప్రథమ శ్లోకం. ఈ శ్లోకంలోని శంకర భగవత్పాదుల వారు సమగ్రమైన తత్వం చెప్పారనిపిస్తుంది. దాన్ని వ్యాఖ్యానించుకుంటూ వెళితే శివశక్తి సందర్శనం అక్కడే సాక్షాత్కరిస్తుంటుంది. అయితే భగవత్పాదుల వారు 2 లహరులు మనకు ప్రసాదించారు. ఏమిటో మీ అందరికీ తెలుసు. ఒకటి సౌందర్య లహరి, ఇంకోటి శివానంద లహరి. మీరు గమనించితే శివానంద లహరి ముందు శివ అనే శబ్దం పెట్టారు, సౌందర్య లహరి ముందు మాత్రం ఏ పేరు పెట్టలేదు. అది శివ ఆనందము అని తెలుస్తుంది, మామూలు ఆనందం కాదని. మరి సౌందర్య లహరి అన్నప్పుడు లలితా సౌందర్య లహరి అని పెడితే పని లలితమ్మది అనుకుంటాం. అలా కాకుండా సౌందర్య లహరి అని అక్కడ పెట్టారు, ఇక్కడ మాత్రం శివానంద లహరి అని పేరు పెట్టారు. ఈ 2 లహరులు కలుపుకుంటే శంకరులు హృదయం మనకు బాగా అర్థమైపోతుంది. ఒకటి ఆనందం, ఇంకోటి సౌందర్యం. అదే కదా రెండిట్లో కనబడుతున్నది. లహరి అనేది రెండిట్లోని సామాన్యంగా ఉండేటువంటి అంశమే. కనుక ఆనందము సౌందర్యము ఈ రెండింటి గురించి వివేచన చేయమన్నారు. ఆ మాటలే ఒక వాక్యాలు ఇచ్చేశారు, కేవలం శీర్షిక మాత్రమే కాదు ఆలోచిస్తే. అయితే ఏ ఆనందం ఏదో ఆనందం అనుకోకుండా ఆనందం స్పష్టం చేశారు. శివానందం అనేటువంటి మాట, శివానందం ఒకటి ఉంది అంటే శివుని యొక్క ఆనందం కాదు, శివుడే ఆనందం అని అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ ఆనందమే శివతత్వం. ఏ ఆనందం? మళ్ళీ శివానందం. మామూలు ఆనందాలు చాలా చాలా ఉంటాయి. మంచి అనుకున్న భోజనం దొరికితే అదొక ఆనందం, ఏదో మనకు అనుకున్న జరిగితే ఆనందం. ఈ ఆనందాలు ఏమి శాశ్వతంలో కావు. పైగా వాటికి ఆనందం అనేది మనం ఆరోపించుకున్న భావమే తప్ప స్వతసిద్ధంగా ఆనందం దానికి లేదు. అందుకే ఈ లౌకిక విషయానందముల యొక్క ప్రస్తావన అక్కడ లేదని చెప్పడానికే శివానందం అని పేరు పెట్టారు. శివానందం, బ్రహ్మానందం అన్నీ ఒకటే అర్థాలు. అంటే బ్రహ్మకు ఆనందం, శివుడికి ఆనందం, విష్ణువుకు ఆనందం ఉండవు, అన్నీ కలిపి ఒకటే. ఉపనిషత్తు ప్రకారం పరతత్వం పరమాత్మ, దాని లక్షణమే ఆనంద స్వరూపం, ఆనందమే పరమాత్మ. అందుకే యోగులందరూ పరమాత్మ కోసమే తప్పించిపోతారు, ప్రపంచం కోసం తప్పించరు. ఎందుకంటే ఏది శుద్ధమైన ఆనందో వాళ్ళకి తెలుసు. మనం వింటూ ఉంటాం కానీ అంత నమ్మకం ఉండదు కనుక వాటి కోసం తప్పించాం. ఎందుకంటే ప్రపంచం కోసం తప్పించేవాడు సామాన్యుడు, పరమాత్మ కోసం తప్పించేవాడు యోగి. అది తెలుసుకోవాల్సింది. తప్పించడం అంటే అర్థం తపస్సును చేయడం, సాధన చేయడం. ఇదే ప్రధానమైనటువంటి అంశం. అది ఎందుకు? ఆయన పొందాలని, పరమాత్మ ఆనందాన్ని పొందడం కోసం. ఆ ఆనందానికి ఉన్న లక్షణం ఏంటంటే శాశ్వతత్వం ఒకటి, చైతన్యం ఒకటి. ఈ 2 ప్రధానం. అందుకే ఆ ఆనందానికి 2 లక్షణాలు, సత్ చిత్. సచ్చిదానందం అంటాం ఇక్కడ. ఆనందో బ్రహ్మేత వ్యజానాత్మను ఉపనిషత్తే చెప్తుంది. కానీ బ్రహ్మం అనగానే ఆనందమే, మరొకట్లేదు. మిగిలిన ఆనందాల లోకానందాలు చాలా చాలా ఉన్నాయని తైత్తరీయ ఉపనిషత్తు ప్రస్తావన చేస్తూనే ఉన్నది. అవి మనుష్యానందం మొదలుకొని గంధర్వానందం, మనుష్య గంధర్వానందం, దేవానందం, అజానజ దేవానందం, ఇలా చెప్తూ బ్రహ్మలోకానందం వరకు చెప్పి ఇవి వివిధ లోకానందాలు. ఈ లోకానందాలు ఈ లోకం కంటే ఆ లోక ఆనందాలు కొంచెం పెద్దవి, అంతేగాని పరిపూర్ణాలు కావు. ఇవన్నీ వస్తూ పోతూ ఉండేవే. వీటన్నిటికీ అతీతమై వీటన్నిటిని తనలో కలుపుకుంటూ వీటిని మించిపోయిన ఒక ఆనందం ఉంది. అది వీటన్నిటిలో ఉన్నది అదే, వీటిని మించినది అదే. కనుక అన్ని లోకాల్లో ఉన్న ఆనందము, దాన్ని మించిపోయిన ఆనందం కలిపి ఒకటే. ఆ ఆనందం పేరే బ్రహ్మానందం అన్నారు. బ్రహ్మము అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనది అని అర్థం. అదే తీసుకోవాలి ఇక్కడ. బ్రహ్మ దేవుడి ఆనందం, శివుడు అనబడే దేవుడి ఆనందం, విష్ణువు అనబడే దేవుడి ఆనందం కాదు. ఇక్కడ బ్రహ్మము ఆనంద స్వరూపము, అది శివం గనక శివానందం. శివశబ్దానికి అర్థం ఉపనిషత్తుల్లోనే ప్రతిపాదింపబడుతోంది. మన ఉపనిషత్తులతోనే ప్రారంభిస్తున్న అదృష్టవశాత్తు. ఎందుకంటే ఉపనిషత్తత్వాన్ని భూమికి ప్రసాదించడం కోసం, వాటి పరమార్థాన్ని వివరించడం కోసం పూనుకున్న ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క శ్లోకంతోనే ప్రారంభించాం కనుక ఉపనిషత్తు ప్రారంభించినట్లే. ఉపనిషత్తుల్లోని శివశక్తుల గురించి చాలా చక్కగా చెప్పబడుతున్నది. శివశక్తి విద్య ఉపనిషద్ విద్య. ఇది గుర్తుపెట్టుకుని ఉపనిషద్ విచారణయే శివశక్తిలో మనకు కనబడుతూ ఉంటుంది. అందుకు ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి తత్వంలో కూడాను శివశబ్దం అనేక మార్లు వాడబడుతున్నది. ప్రధానంగా మాండిక్యోపనిషత్తులో కూడా అదే చెప్పబడుతున్నది. శివం అనే మాట అంత చక్కగా ఉన్నది. ఒక పెద్ద ఒక మాట చెప్పారు, వేదాల్ని గోవుతో పోలిస్తే ఉపనిషత్తులను పొదుగుతో పోల్చవచ్చు, దాని నుంచి వచ్చే క్షీరమే శివతత్వం అని చెప్పారు ఇక్కడ. అందుకే వేదసారం శివతత్వం.
అందుకే వేదము యొక్క హృదయంలో శివనామం చెప్పబడుతూ పంచాక్షరి మహామంత్రం వేద హృదయమైన యజుర్వేదంలోని 11 అనువాకాల రుద్రం మధ్యలో ఉంది ఇక్కడ. అందుకే అటువంటి పంచాక్షరి స్వరూపంగా శివతత్వం ప్రతిపాదింపబడుతూ శివ అనే మాటకి లెక్కలేని అర్థాలు ఉన్నాయి శాస్త్రంలో. ముందు శివ తెలిస్తే కదా తర్వాత శక్తి తెలుస్తుంది. For more videos like this, subscribe Big TV channel.